ఒకరోజు నేను అటానమీ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా అని ఒక వ్యాసం రాశాను. టెలివిజన్, దూరదర్శన్, ఆకాశవాణులకు స్వయం ప్రతిపత్తి అన్న చర్చ బాగా జరుగుతున్న రోజులు అవి. సో దానిపైన చాలా కష్టపడి పరిశోధన చేసి చాలా లోతైన విశ్లేషణతో కూడిన వ్యాసం రాశాను. ఈ వ్యాసం అప్పటికి ఇంకా నేను ఆమె జస్ట్ ఏ యంగ్ టీచర్, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సాధారణంగా మనం ఏం చేస్తాం, మన మెంటర్స్కి ఎవరికైనా చూపెట్టి దాంట్లో ఉన్న లోపాలు సవరించి ఎక్కడైనా రీసెర్చ్ ఆర్టికల్గా పబ్లిష్ చేయాలి. ఇక్కడ యూనివర్సిటీ అకాడమిక్స్లో రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం చాలా కీలకం, మన కెరీర్ గ్రోత్కి కానీ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్కి కానీ అన్నట్లే మా ప్రొఫెసర్కు చూపెట్టాను. ఆ ప్రొఫెసర్ చూసి ఇందులో ఏముంది, ఇందులో ఫుట్ నోట్స్ సరిగా లేదు, ఇందులో డెప్త్ లేదు, ఇందులో కొత్త విషయం ఏముంది, ఇలా ఒక 6-7 విమర్శలు చేశారు. కానీ ఏం చేయాలో చెప్పలేదు. బహుశా ఆ ప్రొఫెసర్ కూడా తెలియదు అనుకుంటా ఏం చేయాలో, విత్ డ్యూ రిగార్డ్స్ టు మై టీచర్. సో అలా తిరస్కార భావంతో వదిలేశారు. నేను ముందే యంగ్ టీచర్, సో సాధారణంగా తప్పులు చేయకుండా ఉండం. కానీ ఆశించింది ఏంటి, ఒకవేళ తప్పులు చేసినా ఇంకో ఈ తప్పులు చేసావు, దీన్ని ఇలా సవరించుకో, ఇలా స్ట్రెంగ్తెన్ చేసుకో, ఈ వ్యాసాన్ని మరింత ఇన్డెప్త్గా తయారు చేసుకో అని గైడెన్స్ ఇచ్చి దానికి అనుగుణంగా గైడ్ చేసి అదొక మంచి రీసెర్చ్ ఆర్టికల్గా రూపాంతరం చెందటానికి సహకరించాలి. కానీ కేవలం విమర్శ చేసి తిరస్కరించి రిజెక్ట్ చేసి పంపించారు. నార్మల్గా అయితే డిమారలైజ్ అవుతారు, కానీ నేను ఆ క్షణంలో కొంత డిమారలైజ్ అయిన మాట నిజం. కానీ వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఈ ప్రొఫెసరే ఫైనలా, ఇంకొకరి సలహా కూడా తీసుకుందాం, 2-3 చూపెట్టి అందరూ అలాగే తిరస్కరిస్తే అప్పుడు వదిలేద్దాం అని మిత్రుడు డాక్టర్ సంజయ్ బారుకు చూపెట్టాను. ఆయన ఆ రోజుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉండేవారు. అందరికీ తెలుసు డాక్టర్ సంజయ్ బారు తర్వాత ఎకనామిక్ టైమ్స్ పత్రికకు ఎడిటర్గా, జర్నలిజంలో మంచి పేరు తెచ్చుకొని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు మీడియా అడ్వైజర్గా, దేశంలో ఒక పేరునికగన్న మేధావిగా, అర్థశాస్త్రవేత్తగా, స్కాలర్గా ఎమర్జ్ అయ్యారు. ఆ రోజుల్లో కూడా ఆయన మంచి పేరుగాంచినటువంటి ఎకనామిక్స్ ప్రొఫెసర్. సో ఆయనకు చూపెట్టాను, నాకు బాగా సన్నిహితంగా తెలుసు కనుక. ఆయన ఆర్టికల్ని చూసి చాలా బాగుంది, దీన్ని ఏదైనా పబ్లికేషన్కు పంపిరా అన్నాడు. నేను నవ్వుతూ అన్నాను, మా ప్రొఫెసర్ కూడా సంజయ్కి తెలుసు కనుక నేను పలానా ప్రొఫెసర్కి చూపెట్టాను, ఇందులో ఏమీ లేదు, తిరస్కరించారు అన్నాడు. అంటే సంజయ్ నవ్వి, ఇలాంటి ఆర్టికల్ తాను రాయలేకపోయారన్న ఈర్ష్యతో కావచ్చు, నువ్వు రాసింది అర్థం కావచ్చు, తిరస్కరించారు అన్నారు. చాలా ఆసక్తికరమైన కంపారిజన్. మా ప్రొఫెసర్ ఏమో ఏమీ లేరన్నారు, డాక్టర్ సంజయ్ బారేమో చాలా బాగుందన్నారు. దాంతో ధైర్యం వచ్చి ది హిందూ పత్రికకు పంపించాను, ఎడిట్ పేజ్కు. సో హిందూ పత్రిక కొద్ది రోజుల్లో నాకు తిరస్కార ఉత్తరం రాస్తూ, ఇది పబ్లిష్ చేయలేకపోతున్నాం, పబ్లికేషన్కు తగదు అని చెప్పి రిటర్న్ ఇచ్చారు. మరోసారి దెబ్బ తగిలింది. కానీ పట్టు వదలని విక్రమార్కంలాగా అదే వ్యాసాన్ని మెయిన్ స్ట్రీమ్ అనే ఒక జర్నల్కు పంపించాను. మెయిన్ స్ట్రీమ్లో పబ్లిష్ అయిన కొన్ని రోజులకు మా యూనివర్సిటీలోనే ఉన్న ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, అక్కడ ఒక సెమినార్కు వెళ్ళాను. ఆ సెమినార్లో ఎన్ రామ్ కలిశారు. ఎన్ రామ్ భారతదేశంలోనే కాదు, ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రపంచంలోనే పేరుగాంచిన జర్నలిస్ట్లో ఒకరు. బొఫోర్స్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఒక పేరుగాంచిన జర్నలిస్ట్. 70s IMF అప్పుల షరతుల్ని బయటపెట్టి సంచలనం కలిగించారు. ది హిందూ పత్రిక ఎడిటర్గా, పబ్లిషర్గా, హిందూ గ్రూప్ చైర్మన్గా అనేక బాధ్యతలు వహించిన ప్రఖ్యాత జర్నలిస్ట్. ఆయన ఆ రోజుల్లో ఎకనామిక్ టైమ్స్ అనే పత్రికకు వ్యూ పాయింట్ అని ఎవ్రీ ట్యూస్డే అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు ఒక కాలం రాసేవారు.
సో ఆ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో సెమినార్కి ఎన్రామ్ స్పీకర్గా వచ్చారు. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో ఆర్ యూ ద మ్యాన్ హు రోట్ దట్ ఆన్ అటానమీ ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ మెయిన్ స్ట్రీమ్ అన్నాడు. మెయిన్ స్ట్రీమ్లో ఎలక్ట్రానిక్ మీడియాకు స్వయం ప్రతిపత్తి పైన వ్యాసం రాసిన వారు నీవేనా అన్నాడు. అంటే అవునండి, అవును సార్ అన్నాను. ఐ కోటెడ్ యూ ఇన్ వన్ ఆఫ్ మై కాలమ్స్ ఇన్ ఎకనామిక్ టైమ్స్, డిడ్ యూ రీడ్ అన్నాడు. అప్పటి వరకు ఆ కాలం నేను చదవలేదు. నేను పరిగెత్తుకుంటూ లైబ్రరీకి వెళ్ళి ఆ 3-4 వారాల వ్యూ పాయింట్ చూస్తే ఒక కాలంలో నన్ను డీటెయిల్గా కోట్ చేసిన ఆర్టికల్ నాకు ఇప్పటికి గుర్తు. ఇన్ ఏ యూస్ఫుల్ అనాలిసిస్ పబ్లిష్డ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ కే నాగేశ్వర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీ సెడ్ అని చెప్పి నేను రాసిన వ్యాసాన్ని డీటెయిల్గా కోట్ చేశారు. ఎన్రామ్ కోట్ చేస్తే కథనగల్ గారు ఎవరు, శంఖంలో పోస్తే తీర్థమవుతుంది కదా. అప్పుడు అర్థమైంది డాక్టర్ సంజయ్ బారు నాకు కరెక్ట్ అడ్వైస్ ఇచ్చారని. నేను రామ్తో నవ్వుతూ అన్నాను, నేను దీన్ని హిందూకు ఫస్ట్ పంపించాను, హిందూ రిజెక్ట్ చేసింది, ఇది పబ్లికేషన్కి అర్హత లేదని. హిందూ రిజెక్ట్ చేసిన అంటే మీ పత్రికే రిజెక్ట్ చేసింది, మీరే దీన్ని ఎకనామిక్ టైమ్స్లో కోట్ చేశారు అన్నాడు. అంటే ఆయన నవ్వి ఇఫ్ ఇట్ హాస్ కమ్ టు మీ ఐ వుడ్ హావ్ పబ్లిష్డ్ అన్నాడు. అది నా చేతికి వచ్చి ఉంటే నేను ప్రచురించేవాడిని అని. అంటే హిందూ అనేది ఒక పెద్ద పత్రిక, ఎవరికో ఏదో ఒక ఎడిటర్కు అది వెళ్ళింది, అతనికి నచ్చలేదు, అది పబ్లిష్ కాలేదు. ఆయనంత మాత్రం అందులో స్టఫ్ లేదని కాదు, లేకపోతే ఎన్రామ్ ఎందుకు కోట్ చేస్తారు. అందువల్ల దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే నిరంతరం మనకు ఇన్హిబిటింగ్ సర్కమ్స్టెన్సెస్ ఎదురవుతాయి. అంటే నిరుత్సాహపరిచే, నిరోధించే పరిస్థితులు ఎదురవుతాయి. ఇన్హిబిటార్స్ ఎదురవుతారు, అంటే నిరోధకులు ఎదురవుతారు. అంటే మనని ఎప్పుడు ఏదో రూపంలో పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఇక్కడ హిందూ పబ్లిష్ చేయలేదు పరిస్థితి, ఎందుకంటే ఆ వ్యాసం ఎవరి చేతుల్లోకి వెళ్ళిందో వారికి నచ్చలేదు, ఇంకొకరికి నచ్చచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సెలెక్టివ్ పర్సెప్షన్ అనే దాంతో ఉంటారు, అంటే వారి దృష్టికోణం నుంచే చూస్తారు. సో అక్కడే తేడా వస్తుంది. అందువల్ల ఒకరు రిజెక్ట్ చేసినంత మాత్రాన మనము కంక్లూజన్కి రాకూడదు. అందుకే మెడికల్ ఫీల్డ్లో కూడా ఒక అడ్వైస్ అందరూ ఇస్తుంటారు, ఆల్వేస్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్ అని. మెడికల్ ఫీల్డే కాదు, మీరు ఒక కెరీర్ నిర్ణయించుకోవాలనుకున్నా ఆల్వేస్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఆల్వేస్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్, ఇఫ్ నాట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒపీనియన్ ఆల్సో. మీరు ఏదైనా ఒక సెలెక్షన్ చేయాలనుకుంటే, అందుకే చాలామంది షాపింగ్కి వెళ్ళేటప్పుడు సోలోగా వెళ్ళరు, ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తారు. ఎందుకంటే సెకండ్ ఒపీనియన్, అంటే నాకు నచ్చకపోయినా ఇంకోరికి నచ్చచ్చు, నాకు నచ్చినా ఇంకోరు దాంట్లో ఏమైనా తప్పు వెతకచ్చని. అందువల్ల ఎప్పుడైనా మనము సోలోగా నిర్ణయం తీసుకోవడం కన్నా, ఒక్కరు చెప్పిన దానిపైన ఆధారపడడం కన్నా మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోవడం. అయితే మీకు ఇందులో కొసమెరుపు ఇంకోటి కూడా చెప్తాను. ఇలా ఎన్రామ్ ఎకనామిక్ టైమ్స్లో రాసిన వ్యాసాన్ని నేను నా టేబుల్లో పైన పెట్టాను. మన దేశంలో డైరెక్ట్గా చూపెడితే చూడరు, మనము చూపెట్టకుండా చూపెట్టామనుకోండి చాలా ఆసక్తితో చూస్తారు, క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. అందుకే నా టేబుల్ పైన ఇలా ఓపెన్ చేసి పెట్టాను. సో పెట్టి నేను దాన్ని సీరియస్గా చదువుతున్నాను. ఈలోగా ఏ ప్రొఫెసర్ అయితే అందులో ఏమీ లేదన్నారో అదే ప్రొఫెసర్ అటువైపు వెళ్తూ వాట్ నాగేశ్వర్ వాట్ ఆర్ ఈజ్ రీడింగ్ అనుకుంటా చూశాను. నేను నవ్వుతూ ఇంకో ఎకనామిక్ టైమ్స్లో నేను రాసిన ఆర్టికల్ను ఎన్రామ్ కోట్ చేశాను. ఎన్రామ్ కోట్ చేస్తే దాంట్లో ఒక తప్పు ఉందన్న ధైర్యం, ఆ స్థాయి మా ప్రొఫెసర్కు లేదు. అందుకే వెంటనే ఏమన్నారో తెలుసా, ఎస్ దట్ ఇస్ కరెక్ట్ నాగేశ్వర్, ఐ టోల్డ్ యూ దెన్ ఓన్లీ ఇట్ వాజ్ అ గుడ్ ఆర్టికల్ అన్నారు. అది మంచి వ్యాసం అని నేను ఆ రోజే చెప్పాను కదా నీకు అన్నాను. నేను ఏమనాలి, ఆ రోజు ఇది దేనికి పనికిరాదు అని తిరస్కరించిన పర్సన్ ఎన్రామ్ కోట్ చేయడంతో అది మంచి ఆర్టికల్ అని ఆ రోజే చెప్పాను అన్నారు. నేను నవ్వి ఊరుకొని ఎవరి ఆనందం వారికి అని వదిలేశాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మోనోపొలీ క్యాపిటల్ అండ్ అడ్వర్టైజింగ్ ఇన్ ఇండియన్ ప్రెస్ అని ఒక వ్యాసం రాశాను. ఈ వ్యాసం రాసిన తర్వాత ఇది డేటాబేస్ రీసెర్చ్ ఆర్టికల్, కొన్ని సంవత్సరాల
కొన్ని ఇష్యూస్, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ను ఐడెంటిఫై చేసి ఇండియన్ మ్యాగజిన్లో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు గుత్త సంస్థలు, గుత్త కంపెనీల వాటా ఎంత అనేది ఆ స్టడీ యొక్క సారాంశం. ఆ స్టడీ రీసెర్చ్ చేసి ఆ డేటాతో ఒక ఆర్టికల్ రాశాను, ఓ రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ చేశాను. ఆ రీసెర్చ్ జర్నల్ పబ్లిష్ చేసే ముందు ఇలాగే ఓ ప్రొఫెసర్ చూపెట్టాను. సేమ్ అనుభవం. దెర్ ఇస్ నో రిగర్ హియర్, దెర్ ఇస్ నో మెథడాలజికల్ రిగర్, దెర్ ఇస్ నో సైంటిఫిక్ రిగర్. ఇలా కాదు రీసెర్చ్ చేయాల్సిందే అన్న. ఎలా చేయాలని అడిగితే విల్ డిస్కస్ లేటర్ అన్నారు, మనం చర్చిద్దామన్నారు. ఆ లేటర్ అన్నది ఎప్పుడో మళ్ళీ రాలేదు. అలా డిస్కరేజ్ చేసినాక కూడా నేను దాన్ని పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేసిన తర్వాత ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ ఓఆర్జీ అని భారతదేశంలో పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్లో ఆద్యులు, మొట్టమొదటి చాలా పాపులర్ సంస్థ, తర్వాతే అనేక పరిశోధన సంస్థలు వచ్చాయి. ఆ ఓఆర్జీకి టాప్ పొజిషన్లో లీడర్, ఆ హెడ్గా, ప్రెసిడెంట్గా మన తెలుగువాడు భాస్కర్ రావు ఉన్నారు. సో ఆయన ఆర్టికల్ ఎక్కడ చదివాడో నేను కూడా పంపలేదు, అది చదివి ఆయన నాకు ఉత్తరం రాశాడు. భాస్కర్ రావు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ సెలబ్రేటెడ్ రీసెర్చర్స్. సో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అని ఇప్పటికీ ఉంది. వన్ ఆఫ్ ది ఇండియాస్ వెల్ నోన్ పరిశోధకులు. భారతదేశంలోనే మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్, మీడియా రీసెర్చ్లో చాలా పేరుగాంచినటువంటి సంస్థ ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్. దానికి ఆల్ ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్గా చేసిన చాలా ప్రముఖ వ్యక్తి భాస్కర్ రావు గారు. సో ఆయన ఆ వ్యాసం చూసి నాకు లెటర్ రాశాడు. నీ వ్యాసం చదివాను, నీ పరిశోధన బాగుంది అని లెటర్ రాశాడు. మళ్ళీ ఆ లెటర్ నేను టేబుల్ పైన పెట్టి, పేపర్ వెయిట్ పెట్టి అటు ఇటు తిరిగాను. మళ్ళీ ఏ ప్రొఫెసర్ అయితే అందులో ఏమీ లేదన్నారో అదే ప్రొఫెసర్ మళ్ళీ భాస్కర్ రావు లెటర్ చూశారు. దే కెనాట్ అండర్మైన్ భాస్కర్ రావుస్ ఇంటెలెక్ట్, దే కెనాట్ అండర్మైన్ ఎన్రామ్స్ ఇంటెలెక్ట్. సో భాస్కర్ రావు క్రెడిబిలిటీ ఉన్నవారు కనుక మళ్ళీ సేమ్ కామెంట్, నేను నీకు ఇదివరకే చెప్పాను, పబ్లిష్ చేసావు, నా అడ్వైజ్ విని నువ్వు పబ్లికేషన్ పంపినందుకు ఈరోజు లాభమైంది కదా అని రివర్స్లో నాకు వ్యాఖ్యానించింది. నేను మళ్ళీ నవ్వి ఊరుకోవడమే నా వంతైంది. ఇక మూడో ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఇంకో వ్యాసం రాశాను. ఆ వ్యాసం ఏంటంటే ఇండియన్ టెలివిజన్, అనేక దశాబ్దాలు, 3 decades ఆఫ్ ఇండియన్ టెలివిజన్, అప్పటికి 30 ఏళ్ళైంది. సో ఆ వ్యాసం రాశాను. ఆ వ్యాసము రాసి మళ్ళీ ఇలాగే ఓ ప్రొఫెసర్ చూపెట్టాను. అంటే పట్టు వదిలిన విక్రమార్కుడు, ఎక్కడో కాని ఆశ, మెంటరింగ్ చేస్తారేమో, గైడ్ చేస్తారేమో, ఎందుకంటే యంగ్ టీచరు, సో వారి అనుభవాలు మనకు ఉపయోగపడతాయని. మళ్ళీ అదే తిరస్కార భావం, అందులో ఏమీ లేదని. అది కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్, కాంబ్రాడ్ అని BBC స్పాన్సర్డ్ జర్నల్ ఒకటి ఉంది. సో ఆ జర్నల్లో పబ్లిష్ అయింది. మీరు ఆ జర్నల్లో పబ్లిష్ అయిన తర్వాత జేమ్స్ అలరాన్ అనేటువంటి లెస్టర్లో ఉన్నటువంటి ఒక మీడియా పరిశోధకుడు, యూకేలో ఒక మీడియా పరిశోధకుడు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్కు హెడ్ అయిన. సో ఆయన ఈ వ్యాసాన్ని స్పందిస్తూ నాకు లేఖ రాశాడు. సో యూకేలో ఉన్న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ అంటే అంతర్జాతీయ మీడియా పరిశోధనా సంస్థకు ఆయన చైర్మన్. ఆయనకు నాగేశ్వర్ అనే ఒక సామాన్య మానవుడు, ఒక యూనివర్సిటీలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక టీచరు, ఇదంతా ఏం పని ఉంటుంది పబ్లిక్ రిలేషన్స్కు. సో ఆయన లేఖ రాసి ఐ రెడ్ యువర్ ఆర్టికల్, ఇట్స్ క్వైట్ గుడ్ అని. మళ్ళీ అదే అనుభవం. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ ప్రెసిడెంట్ మెచ్చుకున్న తర్వాత దాన్ని కాదనగలిగే ధైర్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కమ్యూనికేషన్ జర్నలిజం ప్రొఫెసర్లకు ఉంటుందా? మళ్ళీ అదే తంతు, నేనే ఎంకరేజ్ చేశాను, నేనే నిన్ను గైడ్ చేశాను, నేను చెప్పినట్లే పంపించావు నువ్వు అని ఇతరులకు కూడా చెప్పుకోవడం. యు సీ, నాగేశ్వర్ హస్ రిటన్ గుడ్ ఆర్టికల్, I was who guided him, I was who encouraged him, I was who inspired him. నేనే ఉత్తేజపరిచాను, నేనే గైడ్ చేశాను. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను చాలా చిన్నప్పుడే చదివాను, విక్టరీ యాజ్ సెవరల్ ఫాదర్స్, ఫెయిల్యూర్ యాజ్ నన్ అని. విజయానికి నేనే తండ్రి అని చాలామంది ముందుకు వస్తారు, వైఫల్యాన్ని మాత్రం ఎవరూ ఓన్ చేసుకోరు. దేర్ ఆర్ సెవరల్ ఓనర్స్ ఫర్ ఎ విక్టరీ బట్ నో ఓనర్ ఫర్ ఫెయిల్యూర్.
అంటే విజయానికి యజమానులు చాలామంది ఉంటారు, వైఫల్యానికి మాత్రం ఎవరూ యజమాని ఉండరు. కానీ అది సహజ లక్షణము మానవ సంబంధాల్లో. అందువల్ల ఈ నా అనుభవం అనే ఈ కథ కాదు, ఇది జీవిత కథ. ఈ జీవిత కథ అనే అనుభవం నుంచి నేను నేర్చుకున్నది, మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనల్ని ప్రోత్సహించే వారు ఉంటారు, మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, మనం చేసిన కృషిని అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, అర్థం కాని వారు ఉంటారు, అర్థం కాకపోయినా బాగా లేదనే వారు ఉంటారు. ఇలా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. లేదా నాకన్నా వీడు ఇలా చేయడం ఏంటి అని ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల మానవ స్వభావాలు మన చుట్టూ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకు ఆ లక్షణాలు సహజం. అందువల్ల వేటికి మనం నిరుత్సాహపడకూడదు. నీ ఆత్మస్థైర్యమే నిన్ను నడిపిస్తుంది. హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ వర్క్. నీ కృషి పైన, నీ తెలివితేటల పైన, నీ సామర్థ్యం పైన నీకు విశ్వాసం ఉండాలి. అదే సమయంలో నీ తప్పులను నేర్చుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. మీరు ఈ అనుభవంలో చూశారు, అన్నిసార్లు నాకు ఎదురైనా నేను మళ్ళీ మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాను తప్ప నాకే అన్నీ తెలుసు అని అనుకోలేదు. అందువల్లనే ఈ స్థాయికి రాగలిగానంటే ఇలాంటి అనుభవాలు కోకొల్లలు.